సో ఇప్పుడు శ్రీరంగం జంబుకేశ్వర్ టెంపుల్ లోపల ఉన్నాం. సో సక్సెస్ఫుల్లీ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ పంచభూత లింగాల్లో నేను చూసిన 3 టెంపుల్స్ లో కంటే ఇది ఒక డిఫరెంట్ టెంపుల్. ఈ టెంపుల్ లో ద్వారాలన్నీ చాలా చిన్నగా ఉంటాయి. సో దీనికి కారణం కూడా ఒక స్టోరీ ఉంది. అండ్ అదే ఈ స్థల పురాణం. జంబుకేశ్వర లింగం దర్శనం అయిపోయినాక శ్రీరంగంలో ఒక మోస్ట్ ఫేమస్ ప్లేస్కి వచ్చేసినాం. రంగనాథ స్వామి టెంపుల్ అనేది శ్రీరంగంకే టాప్ అట్రాక్షన్. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆపరేటింగ్ హిందూ టెంపుల్. ఇంత పెద్ద టెంపుల్ ఈ వరల్డ్ లోనే ఓన్లీ శ్రీరంగంలోనే మాత్రమే ఉంది. చిదంబరం నటరాజ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ అనేది మన హ్యూమన్ బాడీని రిప్రజెంట్ చేస్తూ బిల్డ్ చేసినారు. పంచభూత లింగాల్లో ఆకాశలింగం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దీంతో మన పంచభూత లింగాలు కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కడన్నా ఒక విలేజ్ లో ఒక టెంపుల్ ఉంటది, కానీ ఇక్కడ మాత్రం ఒక టెంపుల్లో ఒక విలేజ్ అనేది ఉంటది అనమాట. అదే శ్రీరంగం. 4వ పంచభూత లింగమైన జంబుకేశ్వర లింగం శ్రీరంగంలోనే ఉంది. నేచర్ లో వాటర్ ని రిప్రజెంట్ చేసే లింగం అదే జంబుకేశ్వర్ లో జలలింగం. జగదీశ్వర కరుణామయ ఓం నమః శివాయ. శివ శివ శంభో జయ జయ శంభో ఓం నమః శివాయ జయ జయ శంభో. నిన్న అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయిపోయినాక ఉదయాన్నే బయలుదేరి శ్రీరంగం వచ్చేసినాం. సో ఇప్పుడు శ్రీరంగం జంబుకేశ్వర్ టెంపుల్ లోపల ఉన్నాం. సో సక్సెస్ఫుల్లీ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ పంచభూత లింగాల్లో నేను చూసిన 3 టెంపుల్స్ లో కంటే ఇది ఒక డిఫరెంట్ టెంపుల్. ఈ టెంపుల్ స్థల పురాణం గురించి వచ్చేసి చెప్పుకోవాలంటే, పూర్వం ఇక్కడ శంభుడు అనే ఒక మహర్షి ఉండేవాడు అనమాట. ఆయన మహాశివ భక్తుడు. శివుణ్ణి పూజించింది పచ్చి మంచిని కూడా ముట్టుకోడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరోజు శంభుడికి శివుణ్ణి ప్రత్యేకంగా పూజించాలని ఒక ఆలోచన అయితే వస్తుంది అనమాట. దానికోసం ఆయన ఘోర తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఆయన తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నప్పుడు శంభుడు శివుడు పక్కనే ఉండి పూజించే వరం కావాలని కోరుకుంటాడు. అప్పుడు శివుడు శంభుడిని ఇక్కడే జంబు వృక్షం లెక్క ఉండిపోయి తనని పూజించుకుంటూ ఇక్కడే ఉండిపోతాడని వరమిస్తాడు. జంబు వృక్షం అంటే తెల్ల నేరేడు వృక్షం. ఇక్కడ శివుడు జంబు చెట్టు కింద వెలిచాడు కాబట్టి జంబుకేశ్వర లింగం అని పిలుస్తారు. ఈ పంచభూత లింగాల్లో నేచర్ లో వాటర్ ని రిప్రజెంట్ చేసే శివలింగం. అంటే ఇక్కడ శివలింగం వాటర్ లో ఉండదు, కాకపోతే ఈ శివలింగం యొక్క ప్రాణవట్టం నుంచి వాటర్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటది. ఆ వాటర్ కనిపించేందుకు ఉండడానికి ఆ శివలింగం మీద ఎప్పుడు ఒక వస్త్రం కప్పించుతారనమాట. సో ఆ వస్త్రం ఎప్పటికప్పుడు తడిగా మారిపోతూనే ఉంటది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికి తెలియదు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా అన్ని టెంపుల్స్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఈ టెంపుల్లో ద్వారాలన్నీ చాలా చిన్నగా ఉంటాయి. సో దీనికి కారణం కూడా ఒక స్టోరీ ఉంది. అండ్ అదే ఈ స్థల పురాణం. ఇందాక చెప్పిన స్థల పురాణం ఒకటి, ఈ జంబుకేశ్వర లింగానికి ఇంకొక స్థల పురాణం కూడా ఉంది. ఈ స్టోరీ ఇంచుమించు శ్రీకాళహస్తి స్టోరీ లానే ఉంటది. అదేంటంటే శివగణాల్లో పుష్పదంతుడు మాల్యవుడు ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవారు అనమాట. శివుడు వాళ్ళ గొడవకి కోపగించుకొని వాళ్ళిద్దరిని శపిస్తారనమాట. సో ఆ శాపం కారణంగా ఒకళ్ళు సాలెపురుగ్గా ఒకళ్ళు ఏనుగ్గా భూమి మీద జన్మిస్తారనమాట. అలా వాళ్ళు భూమి మీద జన్మించాక వాళ్ళు కూడా వాళ్ళకి శివభక్తి అనేది అలాగే ఉంటుంది అనమాట. ఏనుగు తొండంతో పువ్వులు నదిలోంచి నీళ్ళు తెచ్చి శివలింగానికి అలంకరించేది. అండ్ సాలెపురుగు శివలింగం మీద ఎండబడకుండా ఆ గూడిని అల్లేదనమాట. ఇది చూసిన ఏనుగు ఆ గూడిని చెరిపేస్తుంది అనమాట. సో కోపంతో సాలెపురుగు ఏనుగు తొండంలోకి దూరినప్పుడు ఆ బాధతోటి ఏనుగు చనిపోతుంది అనమాట. సో వీళ్ళ భక్తికి వీళ్ళిద్దరికి మోక్షం వస్తుంది. కానీ సాలెపురుగు వల్ల ఏనుగు చనిపోయింది కాబట్టి సాలెపురుగు మళ్ళీ మోక్షం రాక మళ్ళీ భూమి మీద జన్మించాల్సి వస్తుంది. అండ్ తర్వాత జన్మలో సాలెపురుగు ఒక చోళరాజుగా పుడతాడు అనమాట. ఆ చోళరాజుగా పుట్టిన తర్వాత ఆయనకి గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఈ జంబుకేశ్వర లింగాన్ని వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ జంబుకేశ్వర లింగానికి గుడి కడతారనమాట. ఆ గుడి కట్టినా కూడా ఆ పూర్వజన్మలో ఏనుగు శత్రువు కాబట్టి ఏనుగులు దొరకకుండా
ప్రవేశ ద్వారాలన్నీ చాలా చిన్నగా కట్టిస్తారనమాట. అండ్ ఇక్కడ గర్భగుడిలో జలలింగం కూడా చాలా కిందికి ఉంటుంది. ఒక గుహలోకి వెళ్ళి మనం దర్శనం చేసుకున్నట్టు వెళ్ళి రావాలన్నమాట. జయ జయ శంభో ఓం నమః శివాయ జయ జయ శంభో శివ శివ శంభో జయ జయ శంభో జంబుకేశ్వర ఓం నమః శివాయ. జంబుకేశ్వరలింగం దర్శనం అయిపోయినాక మనకి ఈ టెంపుల్లో పక్కనే అమ్మవారి సన్నిధి ఉంటుంది అనమాట. అమ్మవారిని ఇక్కడ అఖిలాండేశ్వరి అమ్మవారిని పిలుస్తారు. అన్ని గుళ్ళో శివపార్వతులు భార్యాభర్తలుగా మనకు దర్శనమిస్తారు. కానీ ఈ ఒక్క గుడిలో మాత్రం గురు శిష్యులుగా ఉంటారు అనమాట. ఇక్కడ అఖిలాండేశ్వరికి శివుడు జ్ఞానాన్ని ప్రసాదించిందని చెప్తారు. సో టెంపుల్ పక్కనే మనకి అమ్మవారి సన్నిధి ఉంటది. జలలింగ దర్శనం తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి గుడి కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేస్తారు. అండ్ అమ్మవారి గుడిలో ఒక ప్రత్యేకమైన ఒక అట్రాక్షన్ ఉందన్నమాట. అదే ఏకపాద శిల్పం. ఈ శిల్పం మీద బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు ఉంటారు అనమాట. బ్రహ్మ విష్ణు ఇద్దరు కాళ్ళ దగ్గర నుంచి ఒక యాంగిల్లో మనకు కనిపిస్తారు. సో ఆ యాంగిల్ని మనం సైంటిఫిక్గా చూసుకుంటే అది 104.5 డిగ్రీ యాంగిల్లో ఉంటుంది. అండ్ సైంటిఫిక్గా అదే H2O వాటర్ మాలిక్యూల్ సింబల్ అనమాట. మిస్టీరియస్ థింగ్ ఏంటంటే ఈ జలలింగంలో ఈ యాంగిల్ 100,000 years బిఫోరే కనుక్కొని ఇక్కడ రిప్రజెంట్ చేసినారు అనమాట. సో ఇది జలలింగం దర్శనం అండ్ అమ్మవారి దర్శనం. హర హర మహాదేవా హర హర మహాదేవా జలలింగ సాక్షాత్కారం హర హర మహాదేవా శివ శివ శంభో జయ జయ శంభో ఓం నమః శివాయ జయ జయ శంభో. సో అది ఈ జంబుకేశ్వర లింగంలో ఈ జలలింగం యొక్క స్పెషాలిటీ అండ్ స్టోరీస్. పంచభూతాల్లో 4 లింగాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి మిగిలింది ఒకే ఒక లింగం. అండ్ దానికంటే ముందు ఈ శ్రీరంగం టౌన్ ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ ఇంకొక అట్రాక్షన్ ఉంది, అది కూడా విజిట్ చేసి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోవాలి. స్టేట్ డ్యూటీ. జంబుకేశ్వర లింగం దర్శనం అయిపోయాక శ్రీరంగంలో ఒక మోస్ట్ ఫేమస్ ప్లేస్కి వచ్చేసినాం. శ్రీరంగం అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్. జంబుకేశ్వర లింగం కంటే చాలా ప్రత్యేకమైన టెంపుల్. ఈ శ్రీరంగం టెంపుల్ అనేది వరల్డ్లోనే వర్కింగ్లో ఉన్న ఆపరేటింగ్లో ఉన్న హిందూ టెంపుల్స్లో ఒకటి. ఈ రామనాథ స్వామి టెంపుల్ అనేది శ్రీరంగంకే టాప్ అట్రాక్షన్. రంగనాథ స్వామి టెంపుల్ అనేది మొత్తం 150 acresలో 21 గోపురమ్స్ తోటి వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆపరేటింగ్ హిందూ టెంపుల్. ఇంత పెద్ద టెంపుల్ ఈ వరల్డ్లోనే ఓన్లీ శ్రీరంగంలోనే మాత్రమే ఉంది. అందుకే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఎక్కడైనా విలేజ్లో గుడి ఉంటుంది, కానీ ఇక్కడ గుడిలోనే ఒక విలేజ్ ఉంటుంది. ఇక్కడ లైక్ ఈ గోపురాల మధ్యలోనే మనకి షాప్స్, ఇల్లులు ఇవన్నీ కనబడుతూనే ఉంటాయి. ఇది ఇప్పటి నుంచి ఉన్నది కాదు, చాలా సెంచరీస్ నుంచి, చాలా ఏళ్ళ నుంచి ఇలాగే కొనసాగుతుంది. ఇందులో అప్పట్లో పాపులేషన్ తక్కువ కాబట్టి వాళ్ళు ఈ టెంపుల్ మధ్యలోనే అలా బిల్డ్ చేసుకున్నారు. సో అలా 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 అది జనరేషన్ గ్యాప్ తోటి ఇలా వచ్చిందనమాట. ఇక్కడ విష్ణుమూర్తి రంగనాథ స్వామి లాగా కొలువై ఉన్నాడు. విష్ణుమూర్తి శేషనాగపై పడుకున్న విగ్రహం ఇక్కడ మనకి దర్శనం ఇస్తుంది. 108 విష్ణు క్షేత్రాలలో రంగనాథ స్వామి చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడే దర్శనం కూడా అయిపోయింది. ఒక బ్యూటిఫుల్ దర్శనం ఎక్స్పీరియన్స్ అనమాట. అంత పెద్ద విష్ణుమూర్తి ఐడిని చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ తిరుగుతుంటే ఈ మొత్తం తిరగాలంటే మనకి వారమైనా కూడా సరిపోదు. ఇప్పుడు మనకి హాఫ్ డే టైం ఉంది. ఎంత వీలైతే అంతా ఈ రంగనాథ స్వామి టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ టెంపుల్కి వచ్చే దారిలోనే, దర్శనం అయ్యే దారిలోనే ఈ రంగనాథ స్వామి ఆలయ చరిత్ర తెలుసుకున్నా. ఈ రంగనాథ స్వామి ఆలయానికి విభీషణుడికి రాముడికి సంబంధం ఉందన్నమాట. సో విభీషణుడికి రాముడు ఎప్పటి నుంచో ఆయన దగ్గర ఉన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని ఇస్తాడనమాట. విభీషణుడు ఆ విగ్రహాన్ని లంకకి తీసుకెళ్తుంటాడు. కండిషన్ ఏంటంటే ఆ విగ్రహాన్ని మధ్యలో ఎక్కడ కింద పెట్టకూడదు. సో విభీషణుడు అనుకోకుండా లంకకి వెళ్ళే దారిలో శ్రీరంగంలో ఇక్కడ ఆ విగ్రహాన్ని కింద పెట్టేస్తాడు అనమాట.
కింద పెట్టిన తర్వాత ఆ విగ్రహం అనేది పెద్దగా మారిపోయి అది ఇక్కడే ఉండిపోతుంది అనమాట. అప్పటి శ్రీరంగంలో ఉన్న రాజు విష్ణుమూర్తికి రంగనాథ స్వామికి ఆలయం అయితే శ్రీరంగంలో బిల్డ్ చేస్తాడు అనమాట. సో అప్పటి నుంచి ఈ శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం డెవలప్ అవుతూ ఈరోజు వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆపరేటింగ్ హిందూ టెంపుల్స్ లో ఒకటి అయిపోయింది. ఇంకా ఈ శ్రీరంగం టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ముందుకెళ్తుంటే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. జయ జయ రంగనాథ జయ జయ శ్రీరంగమా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. రంగనాథ స్వామి టెంపుల్ తర్వాతనే కొంచెం దూరంలోనే రామానుజుల వారి సన్నిధి ఉంటుంది అనమాట. రామానుజుల వారు ఎవరనేది మనకు అందరికీ తెలుసు. ఆయన మహావిష్ణు భక్తుడు అనమాట. అప్పట్లో వైష్ణవుల కోసం విష్ణుమూర్తి దేవాలయ కోసం చాలా చేసిన వ్యక్తి ఆయన. సో ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీ కూడా ఇక్కడే ఉండిపోయింది. స్పెషల్ థింగ్ ఏంటంటే రామానుజుల వారి బాడీని ఇక్కడే ఉంచారు అనమాట. కర్పూరం, కుంకుమ పువ్వు కలిపిన ఒక లేపాన్ని ఆయన బాడీకి పూసి 100 years ఖరాబ్ కాకుండా అంతే ఇప్పటికీ అంతే ఉంచినారనమాట. సో ఇక్కడ ఆయన బాడీ కూడా మనకు కనపడుతుంది. నేను దర్శనం చేసుకున్నాను. సో ఒకసారి నాకు చూసినప్పుడు లైక్ సంథింగ్ ఒక విగ్రహం లాగానే అనిపించింది. ఒక బాడీ లాగా అయితే అనిపించదు. ఒక 100 సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి అది కూడా ఒక రాటు పేలిన విగ్రహం లెక్క తయారైపోయింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు రామానుజుల వారిని కూడా ఒకసారి దర్శనం చేసుకోవాలి. జయ జయ రంగనాథ జయ జయ శ్రీరంగమా. శ్రీరంగం టెంపుల్లో 21 గోపురాలు ఉంటాయి. అన్ని గోపురాలు ఒక్కొక్క రంగులో డిఫరెంట్ డిజైన్స్లో ఉంటాయి. కానీ ఈ ఒక్క గోపురం మాత్రం వైట్ కలర్లో ఉంటుంది. ఈ గోపురం పేరు వెల్లాయి గోపురం. దీని వెనకాల కూడా ఒక స్టోరీ ఉంది. మొహమ్మద్ సుల్తాన్ టైంలో సంథింగ్ ఢిల్లీ సుల్తాన్ టైంలో వాళ్ళు ఈ శ్రీరంగం మీదకి యుద్ధానికి వచ్చారు అనమాట. యుద్ధానికి వచ్చి ఇక్కడ ఉన్న బంగారం, డబ్బులు అన్నీ తీసేసుకున్నారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారనమాట. ఇక్కడున్న విగ్రహం అప్పట్లో ప్యూర్ గోల్డ్తో తయారు చేసింది అనమాట. సో ఆ విగ్రహం కోసం వాళ్ళు చాలా ట్రై చేస్తారనమాట. సో ఇక్కడున్న మెయిన్ పూజారుల్లో ఒకళ్ళు ఆ విగ్రహాన్ని ఎలా అయినా ఇక్కడ నుంచి తప్పించాలని ప్లాన్ చేస్తారనమాట. ఆ ప్లాన్కి హెల్ప్గా అప్పట్లో ఇక్కడ ఉన్న ఒక దేవదాసి, ఆమె పేరు వెల్లాయి. సో ఆ ఢిల్లీ సుల్తాన్ని ఆ దేవదాసి డ్యాన్స్ తోటి ఆయన్ని డైవర్ట్ చేసేసి ఈ బిల్డింగ్ మీద తీసుకొచ్చి ఈ బిల్డింగ్ మీద నుంచి కిందికి తీసుకొస్తుంది అనమాట. తోసేసిన తర్వాత ఆమె కూడా అక్కడ నుంచి ఆ విష్ణుమూర్తిని తెలుసుకొని కింద పడి ఆత్మహత్య చేసుకుంటుంది అనమాట. సో ఆమెకి గుర్తుగా అప్పటి నుంచి ఈ గోపురానికి వెల్లాయి గోపురం అని పేరు పెట్టేసి ఇది ఒక్కటి ఇలా స్పెషల్గా ఏ కలర్ ఏ డిజైన్ లేకుండా వైట్ పెయింట్ తోటి చేసినారనమాట.
श्रीरङ्गं महात्म्यं वैकुण्ठवासं गङ्गतीरनिःशब्दं राजगोपुरदृश्यं అక్కడ కనిపిస్తున్న ప్లేస్ లో వైకుంఠ ద్వారం అని ఉంటుంది అనమాట. అక్కడ ఒక ప్లేట్ లాగా ఉంటది. ఆ ప్లేట్ లో మన ఫైవ్ ఫింగర్స్ పెట్టి ఎదురుగా ఒక డోర్ ఉంటది, అది వైకుంఠ ద్వారం అని పిలుస్తారు. సో ఆ ప్లేట్ లో ఉన్న హోల్స్ లో మన 5 ఫింగర్స్ పెట్టి కరెక్ట్ గా ఇలా చూస్తే వైకుంఠం కనపడుతుంది అని చెప్తారు. అండ్ అదే మోక్ష ద్వారం అని చెప్తారు. సో అందరు ట్రై చేస్తూనే ఉన్నారు, నేను కూడా ట్రై చేసిన. లైక్ ఫస్ట్ డోర్ కనబడుతుంది అండ్ సెకండ్ డోర్ కొంచెం ట్రై చేస్తే కనబడుతుంది. 3-4 డోర్స్ కనపడవు. అందరు ట్రై చేస్తూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. वेङ्कटेश हरे हरे माधवा मुरारे భక్తుల హృదయాల శ్రీరంగం టెంపుల్ లో గోపురం వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఈ గోపురం వ్యూ పాయింట్ ఏంటంటే సర్టెన్ వ్యూ పాయింట్ లో మనకి ఇక్కడ నుంచి శ్రీరంగంలో ఉన్న 21 గోపురాలు కనపడతాయి. రామనాథ స్వామి టెంపుల్ కి వ్యూ పాయింట్ అనేది ఉంటుంది అనమాట. దీనికి టికెట్ 50 రూపీస్ మాత్రం ఉంది. రకాలు కనిపించాయి 4 గోపురాలు. అది మెయిన్ గోపురం, వన్ ఆఫ్ ద ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గోపురం. ఇటు పక్క 4 గోపురం అండ్ ఇటు పక్క స్టార్టింగ్ నుంచి చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11. ఈ మధ్యలో 14 అండ్ ఇటు పక్క 4 ఉన్నాయి. తో పాటు 18. ఇంకా 3 గోపురాలు చెట్ల మధ్యలో కనిపించట్లేదు. శ్రీరంగం ఎక్స్ప్లోర్ చేస్తుంటే టెంపుల్లోనే ఇంత పెద్ద విలేజ్ బిల్డ్ చేశారంటే అప్పట్లోనే అది చిన్న విషయం కాదు. అప్పటి నుంచి ఇలా కంటిన్యూ అవుతూ జనరేషన్స్ కంటిన్యూ అవుతూ ఇప్పుడు ఈ టెంపుల్లో ఒక సిటీ బిల్డ్ అయిపోయింది. ఎక్స్ప్లోర్ చేస్తుంటే నాకు అనిపించింది, మనం ఎటు చూసినా మనకి ఏదో ఒక దేవుడు అయితే కనపడతాడు అండ్ ఏదో ఒక గుడి కనపడతాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది అప్పట్లో వాళ్ళు పూజలు దేవుళ్ళని ఎలా కాపాడుకుంటూ వచ్చినారు అండ్ ఎవ్రీ దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చినారు అండ్ వాళ్ళకి ప్రతి దేవుడికి ప్రతిరోజు ఇలా పూజలు చేసినారు. ఈ ప్లేస్ లో విగ్రహం పెట్టాలి అనేది క్లియర్ గా చూసి ఈ క్లియర్ ప్లానింగ్ తోటి బిల్డ్ చేసినారు అనమాట. జంబుకేశ్వర్ అండ్ రంగనాథ స్వామి ఫస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్. తమిళనాడు ఆర్కిటెక్చర్ మనకు అర్థమైపోతుంది, తమిళియన్స్ ఆర్కిటెక్చర్ అండ్ అప్పట్లో మన దేవుళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మనకు అర్థమైపోతుంది. స్టోరీస్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఈ ట్రిప్ తోటి మన 4 పంచభూత లింగాలు కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకు మిగిలింది ఒకే ఒక్క లింగం, చిదంబరం ఆకాశలింగం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి చిదంబరంకి వెళ్ళిపోవాలి. రేపు లాస్ట్ పంచభూత లింగమైన ఆకాశలింగం చిదంబరంలో దర్శనం చేసుకొని ఈ పంచభూత లింగ ట్రిప్ ని ఎండ్ చేద్దాం. టీవీ నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పంచభూతలింగాల్లో మన లాస్ట్ పంచభూతలింగం ఇండియాలోనే లార్జెస్ట్ శివ టెంపుల్ చిదంబరం నటరాజ స్వామి టెంపుల్. శ్రీరంగంలో జలలింగం అయిపోయిన తర్వాత నైట్ ట్రావెల్ చేసేసి చిదంబరం వచ్చేసినాం. ఇప్పుడు చిదంబరం నటరాజ స్వామి టెంపుల్ లోపల ఉన్నాం. ఈ యొక్క పంచభూతలింగం అయిపోతే మన పంచభూతలింగాల ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు చిదంబరం నటరాజ స్వామి టెంపుల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో దర్శనం చేసుకొని మన పంచభూతలింగ ట్రిప్ ని చిదంబరం నటరాజ స్వామి టెంపుల్లో కంప్లీట్ చేసేయాలి. సో చిదంబరం నటరాజ స్వామి టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. శివ శివ శంభో కైలాసవాసాయ నమః.
आनन्दताण्डवाय नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय పంచభూత లింగాల్లో ఆకాశలింగం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దీంతోటి మన పంచభూత లింగాలు కంప్లీట్ అయిపోయినాయి. చిదంబరం నటరాజ స్వామి టెంపుల్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అండ్ ఇండియాలోనే లార్జెస్ట్ శివ టెంపుల్. ఈ టెంపుల్ అనేది మన హ్యూమన్ బాడీని రిప్రజెంట్ చేస్తూ బిల్డ్ చేసినారు. మన బాడీలో నవరంధ్రాలు ఉన్నట్టు ఈ టెంపుల్ కూడా 9 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఈ టెంపుల్ గర్భగుడి పైన గోల్డ్ ప్లేట్స్ తాపడం చేసిర్రు. అవి 21,600. అవి మనం డైలీ బ్రీత్ తీసుకునే నెంబర్ అన్నమాట. గోల్డ్ ప్లేటెడ్ రూఫ్స్ కి 72,000 మేకులు వాడిర్రు. ఆ 72,000 అనేవి మన బాడీలో ఉండే నర్వ్స్ అన్నమాట. మన బాడీలో హార్ట్ ఒక పక్కకున్నట్టు ఈ టెంపుల్లో గర్భగుడి కూడా ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉండదు, కొంచెం సైడ్కి ఉంటది. అలా ప్రతిదీ డీటెయిలింగ్ తోటి హ్యూమన్ బాడీని రిప్రజెంట్ చేస్తూ ఈ టెంపుల్ ని బిల్డ్ చేసినారు. అండ్ ఈ టెంపులే యూనివర్స్ కి మిడ్ పాయింట్ అని చెప్తారు. అందుకే ఈ టెంపుల్ పంచభూత లింగాల్లో చాలా ఫేమస్ అండ్ చాలా ఇంపార్టెంట్ టెంపుల్ కూడా. సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దీంతో మన పంచభూత లింగాల ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. చాలా ఒక అదృష్టం లాగా ఫీల్ అవుతున్నా. లైక్ నేను అనుకున్నది సాధించిన అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. कैलासवासाय नमः आनन्दताण्डवाय नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय సో ఒకసారి ఆ గర్భగుడి దగ్గర పోయినప్పుడు ఆ గర్భగుడి అనేది గోల్డ్ ప్లేటెడ్స్ తోటి ఉంటుంది అనమాట. మనకు చూడగానే మనకు అర్థమైపోతుంది. ఆ గర్భగుడిలో నటరాజ స్వామి ఆనందంతో ఆనవం చేస్తున్న రూపం అయితే ఉంటది. ఆకాశలింగం అంటే ఇక్కడ ఏ లింగం ఉండదు, ఏ రూపం ఉండదు. ఓన్లీ ఒక కర్టెన్ ఉంటది. కర్టెన్ వెనకాల బిల్వపత్రాలతో ఒక మాల ఉంటది. అదే శూన్యం. అదే ఆకాశాన్ని రిప్రజెంట్ చేసే ఆకాశలింగం. అదొక ఫామ్లెస్ డివైన్ ప్రెజెన్స్ అన్నమాట. ఆకాశలింగం అని పిలుస్తారు. అండ్ అదే చిదంబర రహస్యం అని కూడా పిలుస్తారు. మొత్తానికి ఈ ఆకాశలింగం తోటి పంచభూత లింగాల దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది ఇక్కడ ఎండ్ చేయడం అనేది మనకేం చెప్తుందంటే, నాకు అర్థమైనంత వరకు మనం తెలుసుకోవాల్సింది, దేవుడు ఎప్పుడు ఏదో ఒక రూపంలో అండ్ ఏదో ఒక ఫామ్ లో ఉండడం కాదు. దేవుడు అంతటా ఉన్నాడు అండ్ ఫామ్ లో ఉంటాడు, ఫామ్ లెస్ లో కూడా ఉంటాడు అండ్ అంతటా దేవుడే ఉన్నాడని మనకు చెప్తుంది అనమాట. సో అదే ఈ ఆకాశలింగం, ఈ చిదంబర రహస్యం వెనకాల ఉన్న రహస్యం. అదే సైంటిఫిక్ ఫ్యాక్ట్. शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नीलकण्ठाय नमः चिदम्बरेशाय नमः नटनप्रियाय नमः
नमः शिवाय ॐ नमः शिवाय शम्भो शङ्कर हर हर महादेव शिव शिव शम्भो कैलासवासाय नमः आनन्दताण्डव